చిత్తశుద్ధితో ఎంతవరకైనా ముందుకెళ్లి ఈ మూడిటిని రక్షించే ప్రయత్నం మేము చేస్తామని మనందరికీ తెలియజేస్తూ రాబో కాలంలో మరింతగా ముందుకెళ్లడానికి మనందరం కలిసికట్టుగా వికసిత్ ఆంధ్ర నిర్మాణం కోసం, వికసిత్ భారత నిర్మాణం కోసం మనందరం కలిసి కృషి చేయాలని తెలుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా మన విత్త మంత్రి పయ్యావుల కేశవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఆయన పేరు చెబితేనే పూనకాలు లోడింగ్. మదపు టేనుగులను కుంకీలతో తరిమేసినట్టు రాజకీయ మదపు టేనుగులను తరిమేయడంలో ఆయన పాత్ర మరువలేనిది. ఆయన మాట్లాడే ముందు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను. చాలు చాలు దిగు, పడిపోతుందా? చాలు చాలు. మీరందరూ బాగుండాలి కదా, మీరందరూ బాగుండాలి కదా. దింపమ్మా ప్లీజ్, జాగ్రత్తగా దిగే, నువ్వు జాగ్రత్త దిగే, నా మాట దిగు. తర్వాత అబ్బాయికి వెనక నుంచి వెనక్కి తీసుకురండి, అబ్బాయి ఫోటో ఇద్దాం. దా దిగు, జాగ్రత్తగా దిగు, జాగ్రత్తగా దిగు. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు రచించిన శివతాండవ కావ్యం పుట్టిన నేల, రచించిన నేల, తెలుగు భాష విలువలు పెంచిన నేల, ఆడినమ్మ శివుడు పాడినమ్మ భవుడు అని శివతాండవాన్ని వినిపించిన నేల. ఈ నేల ఒక పుట్టపర్తి నారాయణాచార్యులు, కవి బళ్ళారి రాఘవ గారు లాంటి నాటకరంగ రచయిత, నటుడు, విధాన్ విశ్వం లాంటి మహానుభావులు, గజ్జల మల్లారెడ్డి గారి లాంటి కవులు, ఇలాంటి వాళ్ళందరూ పుట్టిన నేల. ప్రతి రాయలసీమ కవులు కళాకారులు అనేది ఋతువులు ఎన్నైనా మా రాళ్లసీమకి ఒకటే ఋతువు, కరువు ఋతువు. కాలాలు ఎన్నైనా మా రాయలసీమకి ఒకటే కాలం, ఎండాకాలం. దాన్ని మనం రూపుమాపే ప్రయత్నం చిత్తశుద్ధితో చేస్తోంది. పరిశ్రమలు, ఉద్యాన పంటలు, సాగునీటి ప్రాజెక్టులు మొదలైనవి చేపట్టి రాయలసీమని రతనాల సీమగా మార్చే దిశలోనే ఈ రోజున మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ముందుకున్నాం. ఈ సూపర్ 6 కార్యక్రమం ఇన్ని వేల కోట్లు ఆర్థిక ఇబ్బందులుండి వీటన్నిటినీ ముందుకు తీసుకురాగలుగుతున్నామంటే మీ భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, మహిళల భవిష్యత్తు కోసం. ప్రతి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలి, మీరు ఆనందంగా ఉండాలి. మీరే అన్నారు, ఆ రోజు మేము అడిగాం, రాష్ట్రం బాగుండాలి.